ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థికి ఏదో ఒక విశేషం ఉంటుంది. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి యొక్క విశిష్టత ఏంటి? సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి, ఈ రెండు పేర్లు దానికి ఉన్నాయమ్మా. సాధారణంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, భాద్రపద మాసంలో ఆ స్వామివారికి వినాయకుడికి ఆ చతుర్థి నాడు వినాయక చవితి అని, వినాయక చతుర్థి అనే పేరు మీద లోకంలో అందరూ పూజలు జరుపుతూ ఉంటుంటారు. నిజానికి దాన్ని వినాయక చవితి అని అనకూడదు, వినాయక చతుర్థి అనాలి. ఎందుకనంటే వినాయక ఏమో సంస్కృత పదం, చవితి ఏమో తెలుగు పదం. ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి సమాసం మనం ఒప్పుకోరు ప్రాచీన సాంప్రదాయవాదులు. చతుర్థి అనే సంస్కృత పదం కాబట్టి వినాయక చతుర్థి అనాలి. సరే, లోకంలో అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి వినాయక చవితి అనే పేరు మీద ప్రచారం అయిపోయింది, అందరూ శిరోధార్యం. ఇప్పుడు సరే, ఇంతకీ మాఘమాసంలో ఉన్నటువంటి సంకష్టహర చతుర్థి, చతుర్థి అంటున్నాను చూడండి ఇక్కడ, సంకటహర చతుర్థి. ఆ పదాలమ్మా సంకష్ట, సంకట ఆ పలుకుతున్నప్పుడే ఓరు బాబో ఏదో ఉందిరా బాబు ఇందులో అని అనిపిస్తుంది, బాగా కష్టం అని చెప్తాం కదా, సంకష్టం అన్నమాట. దీన్ని హరించేటువంటి చతుర్థి. అంటే ప్రతి నెల కూడా వినాయకుణ్ణి చతుర్థి నాడు పూజ చేయాలి. మాఘమాసంలో ఇప్పుడు కూడా పూజ చేయమన్నారు. సంకష్టహర చతుర్థి, ఈరోజు సంకష్టహర చతుర్థి. ఏంటండి ఈరోజు ఏం చేయాలంటే, ఆ నియమాలు ఏం చెప్పారంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి నియమం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గణేశుడికి అప్పుడు పూజ చేయమన్నారు. మామూలు వినాయక చవితి అప్పుడు ఏం చేస్తామంటే మధ్యాహ్నం వరకు ఉండి చక్కగా స్వామివారికి పూజ చేసుకొని మనం భోజనాలు అవి చేసుకుంటాం. కానీ సంకష్టహర చతుర్థిని నియమంగా కనుక నువ్వు జరుపుకోవాలి అంటే సాయంకాలం వరకు కూడా నువ్వు గణేష ఆరాధన చేస్తూ ఉపవాసం ఉండమన్నారు. ఉన్న తర్వాత ఆ స్వామివారికి అప్పుడు గణేష ఆరాధన చేయమన్నారు. అలా గనక చేస్తే నీకు మంచి సత్ఫలితాలు నీకు లభిస్తాయి. అప్పుడు గణేశుడికి చంద్రుడికి కూడా నివేదన చెయ్యాలట. నీకు దొరికినటువంటి పదార్థాలు ఏవైనా సరే, పెద్ద పెద్ద పదార్థాలు ఏం పెట్టుకోక్కర్లా, నీకు ఏది లభ్యమైతే ఆ పదార్థాలతో చంద్రుడికో నూలుపోగు, మన సంప్రదాయం మన సామెతలు అంత గొప్పవి. చంద్రునికో నూలుపోగు అంటే ఏంటనమ్మా, మన బట్టలో నుంచి ఒక చిన్న దారం. నూలుపోగు అంటే ఏంటి, చిన్న దారం తీసి ఆయనకి ఇచ్చినా సంతోషిస్తాడట. మనఃకారకుడు చంద్రుడు అంటే మన మనస్సుని సక్రమంగా ఉంచేటువంటి వాడు, పిచ్చి రాకుండా చేసేటువంటి వాడు. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే మన మనస్సుని సక్రమమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు కూడా ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయక సమేతంగా గనక పూజ చేస్తే చాలా సంతోషించి మన మనస్సునికి ఒక తులనాత్మక పరిస్థితి, ఒక తౌల్యాన్ని ఇస్తాట, అంటే ఒక సమస్థితిని ఇస్తాట. అందువల్ల ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి ఏమో మన విఘ్నాలు రాకుండా ఉండాలని పూజ చేయాలి. అలాగే మన మనస్సును సక్రమంగా ఉంచడానికి ఆ చంద్రారాధన కూడా చేయమన్నారు సాయంకాలం పూట. ఇది సంకష్టహర చతుర్థి నాడు. ఈ సంకష్టహర చతుర్థి ఫల ప్రాప్తిరస్తు.